విశాఖపట్నం అంతర్జాతీయంగా ఎదుగుతున్నటువంటి నగరం. అయితే విశాఖ నగరంలో అప్పుడప్పుడు కూడా విశాఖ నగర ప్రతిష్టపై మరకలు పడుతూ ఉన్నాయి. ఇదే క్రమంలో కొద్ది రోజుల క్రితం ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి ఆంధ్ర విశ్వవిద్యాలయం సమీపంలో 25 గ్రాముల కొకైన్ లభ్యమైన సంగతి తెలిసిందే. అయితే ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితుల్లో ఒకరైనటువంటి అక్షయ్ కుమార్ తెలిపినటువంటి వివరాల ప్రకారం విశాఖ నగరంలోని 2 పబ్ల పేర్లు చెప్పడం జరిగింది. ఆ రెండిట్లో ఒకటి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి నాయిస్ కాస్మిక్ హౌస్ పేరు కూడా చెప్పినట్టుగా తెలిసిందే. అయితే దీనికి సంబంధించి పోలీసులు ఇంతవరకు కూడా దీనికి సంబంధించి ఎటువంటి దర్యాప్తు కావచ్చు, లేదంటే ఇతర వివరాలు తీసుకునేందుకు ఇంతవరకు కూడా ఇక్కడ రానట్టుగా మనకు సమాచారం అందుతోంది. మనం ఇప్పుడు ఎక్కడైతే ఏదైతే భవనం పైన ఉన్నానో ఇక్కడ నుంచి 3వ అంతస్తులో ఈ కాస్మిక్ హౌస్ అనేది ఉంది. ఇక్కడ చూసినట్లయితే ఎంఆర్పిడి అని, జెంటిల్మెన్ అని, అదే లేడీస్ నైట్ అని, అదేవిధంగా కాస్మిక్ ఏంజల్స్ నైట్ అని చెప్పినలాగా వివిధ రకాలైనటువంటి ఆఫర్ల పేర్లతోటి అనేకటువంటి కార్యక్రమాలు కొనసాగుతూ ఉంటాయి. అయితే లోపల జరిగేటువంటి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి అన్నటువంటి సంగతిని అలా పక్కన పెడితే, ఏదైతే మాదక ద్రవ్యాలు అత్యంత ప్రమాదకరమైనటువంటి మాదక ద్రవ్యాలు అయితే ఉన్నాయో ఆ మాదక ద్రవ్యాలు ఎవరైతే తీసుకున్నారో, ఎవరైతే విక్రయిస్తున్నారో ఆ రాకెట్తో సంబంధం ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఏదైతే నేను నాయిస్ కాస్మిక్ హౌస్తో సంబంధం ఉన్నట్టుగా తెలియజేశారు. దీనికి సంబంధించి పోలీసులు ఇంకా లోతుగా దృష్టి సారించినట్లయితే మరింతగా విలువైన సమాచారం వచ్చే అవకాశం ఉంది. అయితే మనకున్నటువంటి అనధికారిక సమాచారం ప్రకారం అయితే కూటమి నేతలు ఉన్నారో కూటమి నేతల ఒత్తిళ్లకు పోలీసులు తలొగ్గారని ఈ క్రమంలోనే ప్రస్తుతం నాయిస్ కాస్మిక్ హౌస్తో పాటు మరొక నైట్ క్లబ్ పైన కూడా పోలీసులు చర్యలు తీసుకునేందుకు కనీసం వివరాలు కూడా సేకరించేందుకు వెనుకడుగు వేస్తామని తెలియవస్తోంది. దీనికి సంబంధించి పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించి వాస్తవాలు వెలుగులోకి రావాలని ఆశిద్దాం. వీడియో జర్నలిస్టు హేమంత్ తులసి, జగదీష్ కుమార్, డేట్ లైన్ వైజాగ్, విశాఖపట్నం.